రాహుల్ గాంధీతో చర్చల తర్వాత జితేంద్ర సింగ్ కీలక ట్వీట్ చేశారు. ప్రభుత్వం తరపున చర్చలు జరిపానని, నీట్పై పార్లమెంట్లో చర్చించాలని మొదట కోరారని, దానికి ఒప్పుకున్నామని కూడా అన్నారు. అయితే ఇప్పుడు మాట తప్పి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారని, ఇది సమంజసం కాదని జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీతో చర్చల తర్వాత జితేంద్ర సింగ్ కీలక ట్వీట్ చేశారు. ప్రభుత్వం తరపున చర్చలు జరిపారని, నీట్పై పార్లమెంట్లో చర్చించాలని మొదట కోరారని, దానికి ఒప్పుకున్నామని అన్నారు. అయితే ఇప్పుడు మాట తప్పి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారని, ఇది సమంజసం కాదని జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మంతనాలు జరిపిన తర్వాత ఆయన చెప్పిన డిమాండ్ను తీసుకుని వెళ్లారు. ఏదైతే పార్లమెంట్లో నీటికి సంబంధించి చర్చించాలని, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు అని చెప్పి జితేంద్ర సింగ్ ట్వీట్ చేయడంలోని ఆంతర్యం ఏంటి? ఈ ట్వీట్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? స్వామి, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఏదైతే రాహుల్ గాంధీ ధర్నా చేస్తున్నటువంటి ప్రాంతానికి వెళ్లి ఆయనతో ముందు చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ తన దగ్గర ఉన్నటువంటి డిమాండ్లు కూడా జితేందర్ సింగ్ చెప్పడం జరిగింది. దీనిపైన పార్లమెంట్ లో చర్చ జరపాలని ముందు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ తర్వాత జితేంద్ర సింగ్ నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లి రాహుల్ గాంధీ డిమాండ్లను ఆయన ముందు ఉంచినప్పుడు, రేపు పార్లమెంట్ ఉంది కాబట్టి రేపు పార్లమెంట్ లో దీనికి సంబంధించి చర్చ జరపడానికి సిద్ధమని రాహుల్ గాంధీకి చెప్పండి, రేపు తప్పకుండా చర్చ చేపడదామని అమిత్ షా కూడా చెప్పారు. అయితే జితేంద్ర సింగ్ మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి రాహుల్ గాంధీకి ఏదైతే అమిత్ షా చెప్పినటువంటి అంశాన్ని రాహుల్ గాంధీకి చెప్పినప్పుడు దాన్ని మేము అంగీకరిస్తున్నాం. అయితే ఎమ్మటనే ఇప్పుడు తక్షణమే రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. ఆ రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదు అని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ రాత్రి అంతా కూడా ఇక్కడే ఉంటాం, ఇక్కడే ధర్నా చేస్తాం, కాబట్టి అందరూ వచ్చి కమాండ్ జాయిన్ అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ కూడా ఇప్పుడు సంచలనం అవుతుంది. అందుకే ఇప్పుడు జితేంద్ర సింగ్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. జితేంద్ర సింగ్ తన అధికారిక ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ రాహుల్ గాంధీ తీరును ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక ధర్నాకు దిగ్గానే వారి హోదాను గౌరవిస్తూ ప్రధాని ఆదేశాల మేరకు తాను అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వారితో చర్చలకు వెళ్లామని ఆ ట్వీట్ లో ఆయన తెలిపారు. అయితే పార్లమెంట్ లో నీట్ అదేవిధంగా విద్యార్థుల ఆందోళన పైన చర్చ జరిపితే ధర్నా విరమిస్తామని రాహుల్ గాంధీ మొదట షరతు విధించారు. ప్రభుత్వం వెంటనే దానికి అంగీకరించిందని కూడా జితేంద్ర సింగ్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు. అయితే డిమాండ్లను రాహుల్ గాంధీ మారుస్తున్నారు, రాహుల్ యూటర్న్ తీసుకున్నారని జితేంద్ర సింగ్ ఆరోపించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధమనే హామీ ఇవ్వగానే రాహుల్ గాంధీ తన డిమాండ్ను మార్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కూడా కావాలని పట్టుబట్టారని జితేంద్ర సింగ్ ఆరోపించారు. నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతా, ఎక్కడైనా కూర్చుంటా అనే రీతిలో రాహుల్ గాంధీ వ్యవహరించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట మార్చడం ప్రజాస్వామ్య నియమావళికి విరుద్ధం అని జితేంద్ర సింగ్ తన ట్వీట్ లో విమర్శించారు. నీటిపై పార్లమెంట్ లో చర్చకు కాంగ్రెస్ ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం ఎలాంటి అధికారిక నోటీసు కూడా ఇవ్వలేదు, కాబట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ ధర్నా నాటకం ఆడుతుందని కూడా జితేంద్ర సింగ్ తన ట్వీట్ లో విమర్శలు గుప్పించారు. అయితే ఈ ట్వీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా కౌంటర్ నేరేటివ్ ప్రతి దాడిని తెరపైకి తెచ్చిందని మనం చెప్పుకోవచ్చు. స్వామి, ఏదైతే ఉన్నతాధికారులు మంత్రులను చర్చలకు పంపడం ద్వారా ప్రభుత్వం
ఆ, ఈ యొక్క ప్రతిపక్షాల మాట వినటానికి సంప్రదింపులకు సిద్ధంగా ఉంది అనే చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మోదీ చేశారని చెప్పొచ్చు. అయితే రాహుల్ గాంధీ సీరియస్ పొలిటీషియన్ కాదని మాట మార్చే వ్యక్తిని నిరూపించడానికి ఈ విధంగా జితేందర్ సింగ్ కూడా ఈ ట్వీట్ ని ఒక వేదికగా చేసుకున్నారు. ప్రభుత్వం ఇలా ఈ యొక్క అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అయితే కాంగ్రెస్ దృష్టిలో ఇది కేవలం చర్చల విషయం కాదు. నీట్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసి నైతిక బాధ్యత అంటే రాజీనామా చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తుంది. ఒక చర్చలు జరిగితే పెద్దగా రాదు. వాళ్ళు చర్చిస్తారు గంటల తరబడి, తర్వాత మేము సరైన చర్యలు తీసుకుంటాం లేదా ఏదో కమిటీ వేస్తామని చెప్తారు, సరైన హామీ ఇవ్వదు. కానీ రాజీనామా చేయటం ఒక్కటే పరిష్కారం అన్నది కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. చర్చలు ఒప్పుకున్నంత మాత్రాన్ని సరిపోదు, బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేయకపోతే పార్లమెంట్ తో పాటు రోడ్లపై కూడా పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ అయితే స్పష్టం చేస్తుంది. నీటి వ్యవహారంలో విపక్షాలు తమ పొలిటికల్ నేరేటివ్ అయితే బలంగా వినిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాయని మనకి అర్థమవుతుంది. స్వామి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నా కూడా కాంగ్రెస్ కావాలని సభను నడవకుండా అడ్డుకుంటుంది అని అధికార పక్షం చెప్తూ ఉంటే, ప్రతిపక్షం మా నిరసన వల్ల ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు ఒప్పుకుంది, కానీ మేము రాజీ పడకుండా విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు కూడా పోరాడతామని విద్యార్థులకు ఒక సందేశం పంపాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు తెర మీద మన ఏబిఎన్ స్క్రీన్ పైన రాహుల్ గాంధీ సాధించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రాహుల్ గాంధీ ధర్నాని పోలీసులు భగ్నం చేసినట్టుగా, రాహుల్ గాంధీ సహా ఇతర నేతల్ని పోలీసులు తరలించినట్లుగా కూడా చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న ఈ తాజా అప్డేట్ కి సంబంధించి ఏమైనా ఇన్ఫో ఉందా? ఖచ్చితంగా ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం, జితేందర్ సింగ్ కూడా తన ట్వీట్ లో చెప్పడం జరిగింది, ఇది ధర్నాలు నిరసనలు చేసే ప్రదేశం కాదు, కాబట్టి ఆ ప్రదేశం నుంచి వెంటనే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఒక జితేందర్ సింగ్ విజ్ఞప్తి కూడా చేశారు. సో హై సెక్యూరిటీ జోన్ లో ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలని ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముందుగా ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారంటే, ముందు ఒక పద్ధతి ప్రకారంగా రాహుల్ గాంధీ ఎల్ఓపి, అదేవిధంగా ఇటు లోక్సభలో ఎల్ఓపి అయినటువంటి రాహుల్ గాంధీ, అటు రాజ్యసభలో లీడర్ అయినటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి ఖర్గే, వీళ్ళిద్దరు కూడా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్నారన్న ఒక ఉద్దేశంతో ఒక అధికారికంగా జితేందర్ సింగ్ ని పంపడం జరిగింది. కేంద్ర మంత్రిని చర్చలకు పంపడం జరిగింది. వాళ్ళ యొక్క డిమాండ్లు చేస్తున్నారు. మళ్ళీ ఆ డిమాండ్లు నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా ఇంకా మేము కొనసాగిస్తాం, ఈ రాత్రి అంతా మేము ఇక్కడే ఉంటాం, కాబట్టి మీరంతా వచ్చి జాయిన్ అవ్వండి అంటూ అందరికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి యూత్కి రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో ఒక సందేశాన్ని పంపడంతో ఇంకా ఇక్కడ కనుక ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఇక రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, మనం ఏబిఎన్ స్క్రీన్ పైన రాహుల్ గాంధీ చుట్టూ వందలాది మంది పోలీసులు అయితే చుట్టుముట్టారు. అసలు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళటానికి అంటే మీడియాకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇతరులు కానీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్ళడానికి కూడా నాలుగు వైపులా దిగ్బంధనం చేశారని చెప్పచ్చు. అసలు అక్కడికి ఎవరిని కూడా వెళ్ళనీయటం లేదు. అక్కడ ఇప్పుడు పోలీసులు ఒక్కొక్కరిగా ముందుగా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వాటిలో హై సెక్యూరిటీ జోన్ లో ఆందోళన చేస్తున్న ఎంపీల ముందు చరణ్జీత్ సింగ్ సన్నీ, కె సురేష్, సుఖ్బీందర్ సింగ్ రన్వాలా వీళ్ళందరినీ కూడా బలవంతంగా వాహనాల్లోకి తరలించారు. అక్కడ నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ కి, జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. తర్వాత రాత్రంతా ధర్నా చేస్తామని కాంగ్రెస్ నేతల నిర్ణయంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సో ప్రధాని ఇంటి వద్ద కూడా భారీ స్థాయిలో భద్రతను అయితే పెంచారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు. సో ఢిల్లీలో మొత్తానికి హై డ్రామా